ఎవరో ఎంత అర్థము స్వామి. హలో కలుసుకునే స్వామి సైడ్ రా. బాగా అనుకునే ఒకటి ఎంపీ వచ్చాను నాకు ఎంపీ వచ్చాను నాకు వచ్చాడు మీటింగ్ ఇంకా రాలేదు. మనం ఉన్నాం కదా అప్పుడు రిలేషన్గా ఉన్నాం కదా లేకుండా ఉన్నాం అది పాతోళ్ళు పర్వాలేనా ఇప్పుడు వచ్చే అడుగులు థ్యాంక్స్ అమ్మా, కొద్దిగా లేట్ అవుతుంది. ఈ సమావేశాన్ని గౌరవనీయులైన మంత్రి గారికి, అలాగే జడ్పీ చైర్మన్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకు, జడ్పీటీసీలకు, ఎంపీలకు, అలాగే అధికారులందరికీ నమస్కారాలు. వ్యవసాయ శాఖ తరఫున ఈ సంవత్సరం వర్షపాతం సుమారుగా మరి 669 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటికీ 150 ఈ జూలైలో నిన్నటి వరకు మరి రాయలపాలెం ఏదైతే 18 ఎమ్మెల్యే పడాల్సింది 19 వరకు పడింది. మరి కడప జిల్లాలో ఆల్రెడీ విత్తనాలు వేరుశనగ అయితేనేమి, అలాగే మన పిల్లి పెసర తర్వాత 1,56,000 మంది రైతులకు ఇవ్వడం జరిగింది సార్. అలాగే సంబంధించి దాంట్లో మరి నెలకి 25 శాంపుల్ చొప్పున మేము ఎనర్జీగా మన సమావేశం వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా సార్ మా చక్రాపేట మండలంలో వరిమడి జరుగుతాయి. ఈ నాట్లకు మనం ఏరియా కానీ డిఏపి సచివాలయాలు ఎక్కువగా మనం సప్లై చేస్తే చూస్తున్నారు సార్. రైతు భరోసా కోసం అది కూడా కొంచెం బటన్ ఒత్తిచ్చేట్టుగా చేయాలి సార్ మంత్రి గారు. మా చక్రాపేట మండలం చాలా ఇబ్బంది రకమైన రైతులు సార్. చేస్తాం రాబోయే కాలం తప్పకుండా మీ వినతులు ఏవైతే ఉన్నాయో స్వీకరిస్తాం. రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఒత్తుతాం. బటన్ అయితే వస్తాం. మేము చేసేది ఏదో విధంగా రైతులకు అందజేస్తే తప్పకుండా రైతులకు అందజేస్తే సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అదే సార్. సంబంధించి గతంలో లోపభూయిష్టమైన పంటల బీమా విధానం వల్ల ముఖ్యంగా మెట్టపాంత రైతులు కంటే ముందు ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టాలని కోరిన తర్వాత ఆ విధానాన్నే అంటే రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించి గతంలో గత 5 సంవత్సరాల్లో మాదిరి కేవలం ఖరీఫ్ పంటలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసి రబీ పంటలకు సీజన్ సంబంధించిన పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిన కడప జిల్లా రైతాంగానికి తెలియజేయాల్సింది విజ్ఞప్తి చేస్తాను. అంటే ఒకవేళ లోనీ ఫార్మర్స్ బ్యాంకుల ద్వారా గతం లోనీ ఫార్మర్స్ ఏ విధంగా కట్టాలా, ఒకవేళ ఆర్బీకేల ద్వారా ఏమైనా మీరు తీసుకుంటారా, లేదంటే బ్యాంకర్స్ గతంలో రాయచూరులో సాయిల్ టెస్టింగ్ ఇచ్చే విధంగా కార్యాలయాన్ని రూపుదిద్దాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తారు. దయచేసి ఆ ఇన్సూరెన్స్ జూన్ లాస్ట్కి ఏదైనా వచ్చే అవకాశం ఉంటే ప్రయత్నం చేసి రైతులకు ఇప్పించవలసిందిగా నా మనవి సార్. గత 4 సంవత్సరాలు అధ్యక్ష,
మొదటిగా ఈ సమావేశం కరెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా రావాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారిని కూడా అడుగుతాను. సార్ నమస్కారం సార్. రామప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా రైతు భరోసా పథకాన్ని వేపిస్తామని చెప్పారు. సార్ ఇక్కడ ఉండే ఏకైక డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు వేసేది. దాంట్లో 6,000 రూపాయలు కేంద్రం వాటా ఉంటే 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. ఆ 20,000లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, లేకపోతే ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది. గతంలో ఖరీఫ్ స్టార్ట్ ముందే ఖచ్చితంగా వేసేవారు. తర్వాత 3 సంవత్సరాలు కూడా కరెక్ట్ కాదు. బట్ ఎవరి వాటా ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, ఎప్పుడు వేస్తారు, దాని గైడ్ లైన్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే చెప్తారని చెప్పేసి గౌరవంగా విజ్ఞప్తి. చాలామంది మన సభ్యులంతా చాలా సంతోషంగా ఉంది. మన మీటింగ్ ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల్లాగా మాట్లాడుతున్నారు. అది చాలా ఆశ్చర్యజనక విషయం. ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండే సభ్యులం కూడా రైతులమే కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనేం ఎరువులు అయితేనేం రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం. పంటలకు సంబంధించింది మన వీరప్రాంపల్లి మండలం రఘునాథ్ రెడ్డి ఎంపీపీ ఈరోజు బెంగాల్ గ్రామం అయితేనేమి, మినుములు అయితేనేమి, శనగ, దీనికి సంబంధించింది నాసిరక విత్తనాలు వచ్చినా ఎన్నికపోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఈ మండలానికి ఎన్ని కింటాలు కేటాయించినారు, ఏం కథ? వ్యవసాయానికి సంబంధించింది చీనా చుట్టూ చాలా మంది రైతుల మీద సార్ మేము వీరపాంపల్లి మండలంలో ఇంచుమించు 30% చీనా చెట్ల మీద బతికే వాళ్ళం.